ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి ఫలితాలు. వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, సంపద ఎక్కువగా ఉంది, ఖర్చు కొంచెం తక్కువగా ఉంది, పర్వాలేదు. రాజపూజ్యం 2, అవమానం 6. ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల, మెడ, ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా ధనం పొందుతారు, సుఖాలు అనుభవిస్తారు, ఆయుర్వృద్ధి కలుగుతుంది, అపమృత్యు ప్రమాదాలు తొలగుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యలో ఉత్తీర్ణత పొందుతారు, విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మికంగా యోగప్రదంగా ఉంటుంది, ఉన్నత విద్యలలో రాణిస్తారు, వారసత్వ విషయాలలో ముందంజ వేస్తారు. విదేశాలు వెళ్ళే వారికి యోగప్రదంగా ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అన్న వారికి యోగప్రదంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధకులుగా అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు. సహనం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, విజయాలు పొందుతారు, సౌఖ్య జీవితాన్ని పొందుతారు, విధేయత కలిగి ఉంటారు. భార్యాభర్త పరస్పర అవగాహన కలిగి ఉంటారు. నిబద్ధతతో పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. కుటుంబ బాధ్యతలు ఆనందంగా స్వీకరిస్తారు. తోబుట్టువుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు క్రీడలు, విద్యా పరిశోధనలు రాణిస్తారు. ఏకాగ్రతతో సంతృప్తికరంగా అనుకున్న విజయాలన్నీ కూడా పొందుతారు. వివాహాది శుభ కార్యక్రమాలు ఇంట్లో చేయడానికి యోగప్రదంగా ఉంది. పెళ్లి కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. విద్యార్థులకు పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ పొందుతారు. అధికారుల అండదండలు పొందుతారు, సహాయాలు పొందుతారు. వ్యాపారస్తులకు యోగప్రదంగా ఉంటుంది. సాంకేతిక రంగాల వారికి ప్రమోషన్లు పొందుతారు. దూర ప్రాంతాలు వెళ్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. నవగ్రహ శివ విష్ణు ఆరాధన యోగప్రదంగా ఉంటుంది. సోమవారము, గురువారము, మంగళవారము యోగప్రదంగా ఉంటుంది.